ఆ గాయత్రి రెడ్డమ్మ నువ్వు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారే? చెప్పకపోతే అక్కడ నీ చెల్లి లేపేస్తా. విషయం కాదు, నీ చేత నిజం చెప్పించే ఇంజెక్షన్. సౌందర్య, నువ్వు తెలివైన దానివి, చాలా తెలివైన దానివి కదూ. నీ మీద నీకు చాలా నమ్మకం. నువ్వేదైనా ప్లాన్ చేస్తే జరిగి తీరుతుందని ప్రగాఢమైన నమ్మకం నీకు కదూ. ఆ నమ్మకంతోనే పద్మ మర్డర్ విషయంలో ఎంతో తెలివిగా ప్లాన్ చేశావు. పోలీసుల్ని కూడా బురుడి కొట్టించావు కదూ. అవును. అయితే చెప్పు, పద్మని హత్య చేసింది ఎవరు? చెప్పు. కరెంటు తీసిందెవరు? ఆ చీకట్లో పద్మని కత్తితో పొడిచి చంపిందెవరు? చీకట్లో 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 చెప్పు, అన్యాయంగా పద్మని హత్య చేసింది ఎవరు? చెప్పు. పద్మని హత్య చేసింది సౌందర్య, ఆపండి. డాక్టర్, ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? నా కూతురికి మత్తు మంది ఇస్తున్నారా? చంపేయాలని చూస్తున్నారా? ప్లీజ్ ఆవేశపడకండి. ఒక్క నిమిషం ఆగండి. పద్మను చంపిన అసలు హంతకుడు ఎవడో ఇప్పుడే తెలిసిపోతుంది. హంతకుడు కాదు, హంతకురాలు సూర్య అని పద్మే సాక్ష్యం చెప్పింది. అది కాదు కృష్ణ. డాక్టర్, ఎవరిచ్చారు మీకు అధికారం? చట్ట ప్రకారం మీరు చేస్తుంది నేరం అని మీకు తెలీదా? కృష్ణ, నేరం చేసింది ఎవరో తెలుసుకోవడానికే అవసరం లేదు. మీరు మనుషులా, రాక్షసులా? అల్లుడు, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ఏంటి చేయమంటారా? ఒక అమాయకురాలికి మత్తు మందిచ్చి అర్థం లేని మీ అనుమానాలతో చట్టవిరుద్ధమైన ఈ పని చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయించమంటారా? కృష్ణ ఆగు. సూర్య అన్యాయంగా జైలు పాలు కాకూడదనే, ఎలాగైనా సౌందర్య చేత అసలు నిజాలు చెప్పించాలనే. గాయత్రి మేడం, నిజం ఊరందరికీ తెలిసిన నిజం మీకు అబద్ధంగా కనిపిస్తుందా? అది కాదు కృష్ణ. వద్దు. పద్మని హత్య చేసింది సూర్య అని చెప్పడానికి మేమిద్దరే ప్రత్యక్ష సాక్షులం. తెలిసిన వాళ్ళు కదా అని ఈసారికి ఊరుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయకండి. అన్యాయంగా మనుషుల ప్రాణాలతో ఆడుకోకండి. అల్లుడు, సాయంపడు. అమ్మా,
సౌందర్య, నాకు నాకు ఏమైంది? నన్ను నన్ను గాయత్రి వాళ్ళు, ఓ మై గాడ్, నాకు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత పద్మని చంపింది ఎవరు అని నన్ను అడుగుతారేంటి? నాకేం తెలుసని చెప్పండి నాన్న. అసలు ఏంటి కృష్ణ ఇదంతా? సౌందర్య, నీకేమీ కాదు. నేను ఎవరు ఏమీ చేయలేరు. నేనున్నాను. కావాలని నా మీద కక్ష కట్టినట్టు బలవంతంగా నా చేత ఏదో నిజాన్ని చెప్పించాలి అన్నట్టు ఎందుకు ఎందుకు ఇదంతా? సౌందర్య, వదిలేయమ్మా. నీకేమీ కాలేదు. నాకంతే చాలు. ఎలా నాన్న? అదేదో ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళు నన్ను చంపేస్తుంటే నా శవాన్ని ఈ మూసి నదిలో పారేస్తుంటే? అమ్మా సౌందర్య, చెప్పు నాన్న, నిజంగా అలాగే జరుగుంటే కూడా మీరు ఇలాగే మాట్లాడేవాళ్ళ? కావాలని ఆ గాయత్రి వాళ్ళు నా మీద ఏదో కుట్ర చేయాలని చూస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం నన్ను బలి పశువుని చేయాలని ప్రయత్నిస్తున్నారు. పద్మని చంపింది ఎవరు అని నన్ను గుచ్చి అడిగారంటే ఏంటి అర్థం? నాకు పిచ్చెక్కిపోతోంది. చెప్పండి. సౌందర్య, నిజానిజాలు అందరికీ తెలుసు, పోలీసులకి తెలుసు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడే తీరుతుంది. అవునమ్మా, జరిగిందేది నువ్వు మనసులో పెట్టుకోకు. నిన్ను కన్న తండ్రిగా నేను చెప్తున్నాను, పద్మ చావుకి నీకు ఎటువంటి సంబంధం లేదు. అవును, కేసు కోర్టులో ఉంది. విచారణ జరిగి తీరుతుంది. అన్యాయంగా బలైపోయిన పద్మ ఆత్మకి శాంతి కలిగి తీరుతుంది. హలో మేడం. హలో. డల్గా ఉన్నారేంటి మేడం? చెప్పండి మేడం, ఏమైంది? ఆ సౌందర్య చేత నిజాన్ని చెప్పించే ప్రయత్నం ఏదో చేస్తానన్నారు. ఎంత దాకా వచ్చింది మేడం? ఆ ప్రయత్నం కూడా ఆఖరి క్షణంలో ఫెయిల్ అయిపోయింది. ఎందుకు మేడం? కృష్ణ ఆ సౌందర్య చేత నిజాన్ని చెప్పించే ప్రయత్నం చేస్తుంటే ఆఖరి క్షణంలో వచ్చి అడ్డుపడ్డాడు. ఎంత చెప్పినా వినకుండా తన తొందరపాటుతో ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టేశాడు. నిజంగానా? అవును. ఆ సౌందర్య ఎలాంటిదో తెలిసి కూడా ఆ రాక్షసి వల్ల మన రెండు కుటుంబాలకి ఎంత అన్యాయం జరిగిందో తెలిసి కూడా ఇంకా దాన్ని సమర్థిస్తున్నాడంటే మాయలో ఉన్నాడు. ఆ సౌందర్యం నిజంగానే మారిపోయింది అనే భ్రమలో ఉన్నాడు. ఎలా? ఆ రాక్షసి చేసిన దారుణాల్ని ఎలా మర్చిపోయాడు కృష్ణ? అయిన వాళ్ళకి మాత్రమే కాదు, తనకి కూడా చేయకూడనంత అన్యాయం చేసిందే. మానసికంగా అశాంతిని, క్షోభని కూడా అనుభవించే గతిని పట్టించిందే. అలాంటి నీచురాల్ని అంత గుడ్డిగా. అందుకే మేడం కృష్ణ ఆ సౌందర్య మాయలో ఉన్నాడు అన్నాను. ఒకప్పుడు తన నోటితోని దెయ్యం అని తిట్టిన ఆ వంచకిని ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నాడు. దేవత అని పొగుడుతున్నాడు. చివరికి దానికోసం అయిన వాళ్ళని కూడా శత్రువులుగా చూస్తున్నాడు. శత్రువు కన్నా ప్రమాదకరమైన ఆ దుర్మార్గురాల్ని తన సొంత మనిషి కంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాకుడు రాళ్ల మీద ప్రయాణం చేస్తున్నాడు. ఈ మార్పు ఎక్కడికి దారి తీస్తుందో, మళ్లీ సౌందర్యతో చిగురించిన బంధం ఎన్ని విపరీతాల్ని సృష్టిస్తుందో అని భయంగానూ ఉంది, బాధగానూ ఉంది మేడం. తెలిసి తెలిసి నిప్పుని చేతబట్టుకునే వాళ్ళని చూసి జాలిపడ్డం తప్ప ఇంకేమీ చేయలేం. కానీ సూర్య అన్యాయంగా బలైపోతోంది. తెలుసు మేడం, ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్య ఆ నేరాన్ని చేసుండదని నాకు తెలుసు. కానీ కృష్ణ మాత్రం పద్మని హత్య చేసింది సూర్యే అని నమ్ముతున్నాడు.
ప్రేమ లేకపోతే పోయింది, కానీ సూర్య పట్ల కనీసం జాలి సానుభూతి కూడా లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తున్నాడు. వీల్లేదు, సూర్యకి అన్యాయం జరగడానికి వీల్లేదు. నిజమే మేడం, కానీ ఏం చేస్తాం? సాక్ష్యాలన్నీ సూర్యకి వ్యతిరేకంగానే ఉన్నాయి. కోర్టు తీర్పు కోసం ఎదురు చూడటం తప్ప. నో, కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తుంటే పుణ్యకాలం మొత్తం ఆవిరైపోతుంది. నిరపరాధి అయిన సూర్య అన్యాయంగా శిక్షను అనుభవించే గతి పడుతుంది. కానీ ఈ పరిస్థితుల్లో సూర్యని కాపాడడం ఎలా మేడం? తెలీదు. మీ ప్రశ్నకి ఇప్పటికిప్పుడు నా దగ్గర ఎలాంటి జవాబు లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఎంత కష్టమైనా సరే, ఎంత డబ్బు ఖర్చైనా సరే, ఎన్ని న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సొచ్చినా సరే, సూర్యని నిర్దోషిగా నేను నిరూపిస్తాను. ఆ పద్మని హత్య చేసిన అసలు హంతకులెవరో చట్టానికి పట్టించేదాకా నిద్రపోను. సూర్య, నీకోసం ఎవరో వచ్చారమ్మా. నానా, అమ్మ సూర్య, నానా, ఊరుకో. నానా, నేను నాకు తెలుసమ్మా, నువ్వు ఏ నేరం చేయలేదని. నిన్ను నిర్దోషి అని నిరూపించడం కోసమే లాయర్ గారిని తీసుకొచ్చాను. వద్దు నాన్న, విచారణకి ముందే నా భర్త తీర్పు చెప్పేశాక ఇక లాయర్లు వద్దు, వాదనలు వద్దు. అమ్మ సూర్య, కట్టుకున్నవాడు నిన్ను నమ్మకపోవచ్చు, కానీ నేను కన్న తండ్రినమ్మా. నేను నమ్ముతున్నాను నువ్వు నిర్దోషివని. అన్యాయంగా కావాలని నిన్ను ఈ కేసులో ఎవరో ఇరికించారు. అసలు హంతకులు ఎవరని తెలియాలంటే విచారణ జరిగి తీరాలమ్మా. అవునమ్మా, మీ నాన్నగారు చెప్పింది అక్షరాల నిజం. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా సరే అన్యాయంగా ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని మనస్ఫూర్తిగా నమ్మే లాయర్ని నేను. చెప్పమ్మా, అసలు ఆ రోజు ఏం జరిగింది? చెప్పు తల్లి. ఆ రోజు పద్మ నాకు ఫోన్ చేసింది. ఎప్పట్లాగే నాకు ఆయనకి మధ్య అగాధాల్ని సృష్టించడానికే ఏవేవో అబద్ధాలు కల్పితాలు చెప్తోందనుకున్నాను. కోపంతో నాకు ఒళ్ళు మండిపోయింది. చెడమడ తిట్టి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత చాలాసేపు ఆలోచించాను. పద్మని అలాగే వదిలేస్తే చాలా ప్రమాదం అనిపించింది. అందుకే
డైరెక్ట్ గానే కలిసి బుద్ధి చెప్పాలి అనుకున్నాను. నేనే ఫోన్ చేశాను. దాని మాటల్ని నమ్మినట్టే నటిస్తూ చీకటి పడ్డాక ఒంటరిగా ఆఫీస్కి రమ్మని చెప్పాను. కానీ కానీ నేను వెళ్ళేసరికే పద్మనెవరు ఐసి అంటే మీరిద్దరూ ఆఫీసులో కలవబోతున్న విషయం ఎవరో మూడో వ్యక్తికి తెలిసింది. ఆ వ్యక్తే పద్మని చంపి ఉండాలి లేదా చంపించి ఉండాలి. మీరు చెప్పేది నిజం లాయర్ గారు. ఎవరో పద్మని హత్య చేసి కావాలని సూర్యని ఈ కేసులో ఇరికించారు. డోంట్ వరీ, తప్పకుండా తెలుస్తుంది. నేరస్తుడు ఎంతటి తెలివైన వాడైనా సరే ఎక్కడో ఒక చోట తప్పటడుగు వేస్తాడు, చట్టానికి దొరికి తీరుతాడు. అమ్మా సూర్య, నువ్వు నీ చెల్లెలు పద్మని కలవడానికి ఆఫీస్కి వెళ్తున్నట్టు ఎవరికైనా చెప్పావమ్మా? వెళ్లే ముందు అత్తయ్యకి చెప్పాను. ఐసి, ఆవిడ వల్ల ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. అంటే హతురాలు పద్మ వల్లే మ్యాటర్ ఇంకెవరికో తెలిసిపోయే అవకాశం ఉంది. లాయర్ గారు, ఆ దుర్మార్గులు ఎవరైనా సరే వాళ్ళు ఉరికంబం ఎక్కాలి. నా కూతురు నిర్దోషిగా విడుదల కావాలి. తప్పకుండా అవుతుంది, నేను భరోసా ఇస్తున్నాను. అమ్మా సూర్య, ఈ కేసు పత్రాల మీద సంతకాలు పెట్టి తల్లి. అమ్మా సూర్య, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. చూడు సూర్య, తెరచాటున దోషుల్ని బయటికి లాగాలంటే కేసు నడిచి తీరాలి. అందుకేనమ్మా సంతకం పెట్టు. ప్లీజ్ అమ్మా, సంతకం పెట్టు. కోటేశ్వరరావు గారు, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సూర్య నిర్దోషిగా విడుదలవుతుంది. పద్మని చంపిన హంతకులకి శిక్ష పడి తీరుతుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్ యూ లాయర్ గారు. అమ్మ సూర్య, సూర్య నీకేం కాదమ్మా. నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావు. నీ భర్త నీ మీద పెట్టుకున్న అపనమ్మకానికి అతనికి తప్పకుండా నువ్వు బుద్ధి చెప్తావు. ఈ నమ్మకమే ఆయనకుంటుంటే జైల్లో కూడా సంతోషంగా ఉండేదాన్ని నాన్న. అన్నట్టు అమ్మ రాలేదేంటి నాన్న? ఈ ఖైదీని చూడటానికి అమ్మకి నామోషి అనిపించిందా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. అమ్మ ఇక్కడికి వచ్చిందనుకో, దాన్ని కంట్రోల్ చేయడం ఎవరు సాధ్యం కాదు. అందుకే నేనే వద్దన్నాను. సూర్య, కన్న కూతుర్ని ఇలా చూడాల్సి రావడం ఏ కన్న వాళ్ళు తట్టుకోలేరమ్మా.